రేవంత్ రెడ్డి వెనక అడుగు వేయదు. వాళ్ళు చర్చకు సిద్ధమంటారు. చర్చకు నేను రెడీ అంటున్నాను. దమ్ముందా? సవాలుకు సిద్ధమేనా? డేటు టైము ప్లేసు ఫిక్స్ చేసి ఫోన్ కొట్టమంటు సవాలు విసిరిన ముఖ్యమంత్రి సవాలు స్వీకరిస్తున్నారు. మరి ఇప్పుడు నీ సమాధానమే ఎదురు చూపు మాది. నిన్నమన్నా రేవంత్ రెడ్డి సవాల్ చేసిండ చర్చకు వస్తారా అని. 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన పైన, 12 సంవత్సరాల బీజేపీ పరిపాలన పైన, 30 నెలల కాంగ్రెస్ పరిపాలన పైన చర్చకు సిద్ధమా అని చెప్పేసి మాట్లాడు. సో వాళ్ళు ఇప్పుడు చర్చకు సిద్ధం అంటారా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనక అడుగు వేయదు. వాళ్ళు చర్చకు సిద్ధం అంటారు. చర్చకు నేను రెడీ అంటున్నాను. ఈ చర్చ పెట్టేద్దాము రేవంత్ రెడ్డికి ఉందా నేను అడుగుతున్నా. ఉంటే చర్చ పెట్టు, లేకపోతే మేమేం చేయలేము. ఉందా లేదా నీ తెలవాలి. చూడు ఏమంటుండో, డేటు టైము ఫిక్స్ చేసి చెప్పండి. రాష్ట్రం దివాలా తీసిందడం రేవంత్ రెడ్డి భావదారిద్ర్యం. లెక్కలతో సహా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతా, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా. రైతులకు 1,13,000 కోట్లు ఎగనామం పెట్టిరు. దండుపాల్యం ముఠాగా మారి కమిషన్ల కోసం రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. మా హయాంలోని అప్పు 2.78 లక్షల కోట్లని కేంద్రమే చెప్పింది. ప్రగతి భవన్ ఉండగా 200 కోట్లతో కొత్త భవనం ఎందుకు? మెట్రో భూములు కొల్లగొట్టి 14,000 కోట్ల భారాన్ని ప్రజలపై రుద్దుతున్నారు. హిట్లరు బల్లాల దేవుడికి పట్టిన గతే రేవంత్కు పడుతుందని చెప్తున్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సో ఆయన నీ ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ 7 కంటే ఆడుకు డేటు టైము ఫిక్స్ చేసి ఫోన్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెనకాడికి వేస్తే పిరికి పందగా ఈ తెలంగాణ సభను చూస్తుంది. నువ్వు సవాల్ విసిరినవు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి సవాల్ విసిరిను, బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష పాత్రలో వాళ్ళు సవాలు స్వీకరించరు. ఇప్పుడు వాళ్ళ బీజేపీ వాళ్ళ మీద వాళ్ళు వస్తుందారా మనకు తెలియదు, అది మేము పెద్దగా మాట్లాడాం. కానీ కేటీ రామారావు సవాలు స్వీకరించినందుకు ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు డేటు టైం ఫిక్స్ చేసి ఫోన్ చేయవా, మనం కూర్చుందాం. 10 సంవత్సరాల మా పరిపాలన ఎట్టుంది, 30 నెలల నీ పరిపాలన ఎట్టుందో చర్చ పెడదాం అంటాడు. మరి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర అయినా సరే, లేదంటే ప్రెస్ క్లబ్లో అయినా సరే, ఇంకా ఎక్కడైనా సరే నీదంటే నీ కొడంగల్ ప్యాలెస్నా, లేదంటే కొండారెడ్డి ప్యాలెస్నా, లేదంటే జూబ్లీస్ ప్యాలెస్నా, ఏ ప్యాలెస్ కూర్చున్నామన్నా సిద్ధం అంటుంది. లేదు కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయి కూర్చున్నా సిద్ధమే. ఏదైతే చర్చ కావాలి, మైకులు కావాలి, కెమెరాలు కావాలి. మాట్లాడేది లోకం మొత్తం చూస్తుంది. ఎవరి దమ్ ఎంత, ఎవడు ఏం పని చేసిండు, ఎవడు రైతు బంధు ఎగ్గొచ్చిండు, ఎవడు రైతు బంధు ఇచ్చిండు, ఎవడు రైతుల్ని కాపాడిండు, ఎవడు రైతుల్ని ముంచిండు, ఎవడు రాష్ట్రంలో ప్రజలందరినీ సంతోషంగా చూసుకుంటూ ఎవడు నాశనం చేసిండు, ఇవన్నీ లెక్కలు బయటపడతాయి. సో రేవంత్ రెడ్డి అయితే ఒక ఛాలెంజ్ అయ్యింది. ఆయన కామెంట్ సెక్షన్లో మీరు చెప్పారు, రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్ను స్వీకరించిన విషయాన్ని ఆయన ఖచ్చితంగా గ్రహించుంటాడు. ఆయన ముందరకు వస్తాడా రాడా? నేనైతే రాడంట. మా రేవంత్ అన్న ఏంటంటే ఏదుడు జాడిచ్చి వదిలేస్తాడు. జాడిచ్చి వదిలేయడమో మా అన్న సిద్ధేశ్వరం అంట. సో మరి అట్లీస్ట్ ఈ విషయాలు అయినా సరే, ఇప్పుడు నువ్వు చేసే లంగా కథలు మొత్తం ఒక్కొక్కటిగా కాగితాలు పట్టుకొచ్చి మొదలు పెడతారు. 1,50,000 కోట్లు ఓ కాడ తింటువి, మెట్రో పేరు అట్ట తింటివి, రైతు బంధు పేరు ఎట్ట తింటివి, అన్ని దిక్కులో దొబ్బి తింటివి, భూములు అమ్ముతూనే ఉంటే, తెగ అమ్ముతూ ఉంటే, అప్పులు చేస్తూనే ఉంటే, ఆగం చేస్తూనే ఉంటే, మళ్ళీ నీ సక్కమైన ఉంటే నాది ప్రజాప్రభుత్వం అంటే ఎట్లా ఇది? ప్రజలు నవ్వుకుంటారు. సో దయచేసి మా రేవంతన్నా గమనించుకోవాలి. నీ కర్మ దశమూరం మీద కూర్చొని నువ్వు ఎగిరిపడితే మేమేం చేస్తాం? యో నీ చెత్త పరిపాలన పైన చర్చకు రెడీ. రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు ప్లేసు, డేటు టైము నీ ఇష్టం అంటుడు. నమస్తే తెలంగాణ రాజకీయాల ప్రెస్ క్లబ్లోనైనా, అసెంబ్లీలోనైనా డిబేట్కు మేము సిద్ధం. మీ పాలనా వైఫల్యాలను గణాంకాలతో బట్టబయలు చేస్తా, లేకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. ఓసారి అలా బాగా చెప్పిండు, రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో 40,000 కోట్లు లేదంటే లబ్ధిదారులందరికీ ఇచ్చినట్టు నిరూపిస్తే, లేదంటే కొండారెడ్డిపల్లిలో ఒక్క రైతుకు లేకుండా రుణమాఫీ చేయకుండా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఒకప్పుడు బాగా చెప్పిన హరీష్ రావు. ఇలా బామ్మర్ది చెప్తుండు చర్చ పెడదాం, ఒకవేళ నీ చర్చలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. దమ్ముందా? సవాలుకు సిద్ధమేనా? సవాలు విసిరిన ముఖ్యమంత్రి సవాలు స్వీకరిస్తున్నారు. మరి ఇప్పుడు నీ సమాధానమే ఎదురు చూపు మాది. ఇంకా చేసేదే చెత్తపాలంట. ఇంకా దానికి మీడియా చిచ్చాట్ల దొరికిన దొంగ రేవంత్ దొంగను దొంగ లెక్కనే చూస్తారట.
బూతులు తిట్టేందుకే ఎకరానికో సభ పెడుతున్నాడు కేటీఆర్ ఆగ్రహం. ఇప్పుడు అన్న ఏం చెప్తాడు, ఒక ఎకరానికి రైతు బంధు వేస్తే, రైతు భరోసా వేస్తే ఒక సభ, 2 ఎకరాలకు వేస్తే 2వ సభ, 3 ఎకరాలకు వేస్తే 3వ సభ. సభ పెట్టినప్పుడల్లా కేసీఆర్ నిర్ధానికి ఒక సభ పెడుతున్నట్టు. అది ఒకసారి రైతు భరోసా అన్నట. ఒకప్పుడు ఓట్లు వస్తే రైతు భరోసా, ఇప్పుడు అట్లా కాదు. కేసీఆర్ తిట్టాలనిపిస్తే రైతు భరోసా. ఇప్పుడు పేరు మార్చాలి. కేసీఆర్ తిట్టాలనుకుంటే ఆ రోజు మీకు రైతు భరోసా పడుతుంది. సో ఇందులో ఏదైనా సరే తెలంగాణ ప్రజలు వాస్తవంగా బీఆర్ఎస్ ఓడు దొంగన, కాంగ్రెస్ ఓడు దొంగన, ఎవడు సమర్థుడు, ఎవడు అసమర్థుడు, ఎవడు పని చేసిండు, ఎవడు దాని పేరు ఏం పేరు, మా డైలాగ్ ఏం వాడిండే మా రాజన్న, షో ఆఫ్స్. ఎవడు షో ఆఫ్ చేస్తున్నాడు, పని ఉంది, ప్రచారం ఉంది. ఇవన్నీ విషయాలు లేదంటే మరి ఈయనతో పాటు చర్చకు సిద్ధం. డేటు, టైము, ప్లేసు ఫిక్స్ చేసి ఫోన్ కొట్టమంటుంటే మేము మా మీడియా మిత్రులు మొత్తం వచ్చే ప్రయత్నం చేస్తాం. మేమందరం తెలంగాణ సమాజాన్ని మొత్తం వినిపిస్తాం ఏం కథ, ఏం మాట్లాడుతున్నారు అనేది.